హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో నేను జామకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ప్రీవియస్ వీడియోలో జామకాయలతో రోటి చట్నీ ఎలా చేయాలనేది చూపించాను కదా. ఇవాళ మన వీడియోలో జామకాయలతో నిల్వ పచ్చడి చూద్దాం. ఓకేనా. ముందుగా జామకాయల్ని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. నేను ఈ గ్లాస్ని కొలతగా తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ని కొలతగా తీసుకొని దాని ప్రకారంగా మీకు నేను ఇప్పుడు కొలతలు చెప్తాను. మీరు మీకు తగ్గట్టుగా ఏదన్నా ఉంటే అదో కొలతగా తీసుకోండి. నాకు ఆ గ్లాస్ తోటి 8 గ్లాసులు ముక్కలయినాయండి. దానికి 2 టీ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ పైన కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఈ రకంగా ఒక గ్లాస్ పైన కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాసు వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. మీరు వేరే ఏదైనా పప్పు నూనె వాడుకోవాలన్నా వాడుకోవచ్చండి. నేనిక్కడ వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ముందుగా ఒక గ్లాస్‌తో మాత్రమే నూనె వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ జామకాయ తో నిల్వ పచ్చడి చాలా బావుంటుందండి. సేమ్ మనం మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకుంటామో అదే మాదిరిగా పట్టుకోవచ్చు. సేమ్ అలానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం బావుంటుందండి. మామిడికాయ పచ్చడిలానే ఉంటుంది టేస్ట్ కూడా మనకి. వెరైటీగా చాలా టేస్టీగా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. ఇప్పుడు నేను అదే గ్లాస్‌తో ఒక 5 కాయలు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నానండి. ఆ రసాన్ని గూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో జామకాయతో రోటి చట్నీ చేశాను కదండీ! అది గనక ఎవరైనా ఒకవేళ మిస్ అయితే ఒకసారి నా ఛానల్‌లో సెర్చ్ చేసి చూడండి. జామకాయతో చేసిన రోటి చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు అదే గ్లాస్‌తో ఒక, ఒక గ్లాసు బళ్ళారి కారం అండి. ఒక హాఫ్ గ్లాసు గుంటూరు కారం 2 మిక్స్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే గుంటూరు కారం మంచి ఘాటుగా ఉంటుందండి. బళ్ళారి కారం ఏమో చూడటానికి మంచి ఎర్రటి రంగులో ఉంటుందనమాట. అంటే పచ్చడి కూడా చూడటానికి చాలా బావుంటుంది. అందుకని ఒక గ్లాస్ ఏమో బళ్ళారి కారం, ఒక హాఫ్ గ్లాస్ ఏమో గుంటూరు కారం 2 మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే అదే గ్లాస్ తోటి ఆవు పిండి 3 వంతులు, ఒక వంతేమో మెంతి పిండి. ఆ 2 కూడా తీసుకొని వేసేసుకోవాలి ఇందులో. చాలా ఈజీగా ఉంటుందండి పచ్చడి పట్టడము. ఒక్కసారి మనం ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. 100 గ్రాముల వెల్లుల్లిపాయలోనే కొన్నేమో ఇలాగా గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నాను. మిగతాయన్నీ కూడా ఇలాగ పొట్టు తీసేసుకొని డైరెక్ట్‌గా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా డైరెక్ట్‌గా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కకి మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ముక్కకి పట్టేలాగా బాగా చేత్తోటి బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి బాగా. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం ఆ రోజంతా కూడా మూత పెట్టేసేసుకొని ఉంచుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా ముక్కకు పట్టుంది కదా. ఇప్పుడు ఇది ముక్క ఊరాలన్నమాట బాగా. సో, మనం మూత పెట్టేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పచ్చడి పట్టి ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా
మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట. మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా కొంచెం ముక్క కొద్దిగా ఊరిందనమాట. ఇప్పుడు మనం మళ్ళీ గరిటెతో బాగా తిప్పుకొని మనం ఏమన్నా ఇంకా పులుపు పడుతుందా? కారం ఏమన్నా పడుతుందా? ఉప్పు పడుతుందా? ఇంకొంచెం నూనె అయితే ఇంకొంచెం పడుతుందండి. నూనె గూడా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఏమన్నా పడతాయా అనేది చూసుకొని అందులో యాడ్ చేసేసుకొని బాగా గరిటెతో కలిపి పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 డేస్ అలా పెట్టేసుకోవాలండి. తర్వాత జాడీలో పెట్టేసుకోవచ్చు. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది.